మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణకి సంబంధించినటువంటి అంశానికి మనం పరిమితంలో మాట్లాడుకుంటే ఈరోజు విభజన చట్టంలో రావాల్సినటువంటి హామీలను నువ్వు ఇచ్చినటువంటి పాపానవ్వలే. పైపెచ్చు మోడీ అనేటటువంటి ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు వచ్చినప్పుడల్లా మన ఆస్తులైనటువంటి కొలగొట్టుకొని పోతున్నటువంటి అంశాలను మేము ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. ఐటీఐఆర్ తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, నువ్వు ఓన్ అని చెప్పేసి ఐటీఐఆర్ తెలంగాణకి ఏం చేసుకొని పోయినరు. ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనకు చట్టంలో పొందుపరిచి మీకు ఖచ్చితంగా ఇచ్చేటటువంటిది అంటే మన హక్కు, మన మీద విజ్ఞప్తి చేస్తలేము, లేకపోతే అయ్యా అప్ప అని చెప్పి అడకదింటలేము. మీరు మాకు ఇవ్వాల్సినటువంటిదే, చట్టంలో చేసినటువంటిది ఇవ్వకుండా నీ గుజరాత్కి ఎత్తుకొని పోయినావు. నోరు తెరిచి మాట్లాడినటువంటిది ఏ ఒక్కటన్నా ఈరోజు మీ కాడ ఫలాన్ని మేము తెలంగాణకు చేసినామని చెప్పి మాట్లాడతారా? వాళ్ళు సొంత పుస్తకాలు రాసుకుర్రండి, సొంత కవిత్వాలల్లా. కిషన్ రెడ్డి గారు 4 గోడల మధ్యలో ఏదో కాన్ఫరెన్స్ మరి ప్రెజెంటేషన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదో పెట్టేసేసి 9 లక్షల చిల్లర కోట్లు మేము తెలంగాణకి ఇచ్చేసినామని చెప్పి చేతులు దులిపేసుకున్నాడు. ఇక గదే పట్టుకున్నారు 9 లక్షల కోట్లు మేము ఇచ్చేసినామని. మేము కాంగ్రెస్ పార్టీకి నుంచి ఒకటే అడుగుతారు, మీ 9 లక్షల కోట్లలో మీరు ప్రధానంగా ఒక పెద్ద భాగం పలానా దానికి మేము ఇచ్చినాము తెలంగాణకి అని చెప్పనికే మీ కాడ ఏమన్నా ఉందా అని అంటే ఏం మాట్లాడతారు? మీరు రోడ్లు వేసామని మాట్లాడుతున్నారు. రోడ్లు నువ్వు కాకపోతే వెనకడుతుంది స్వతంత్ర భారతదేశంలో ఏ సర్కారు వస్తే ఆ సర్కారు వేసుకుంటూ పోయేటటువంటిదే. కానీ మీరు వచ్చిన తర్వాత తెలంగాణకి హైదరాబాద్ లో 4 దిక్కుల కూడా ఇండస్ట్రియల్ కారిడార్లను తెస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. తర్వాత స్మార్ట్ సిటీ వరంగల్కి ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చిండ్రు. లేకపోతే ఒక ప్రాజెక్టు జాతీయ హోదా మీరు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఈ మాట ఇచ్చినటువంటి ఏ ఒక్కటన్నా మీరు మాట మీద నిలబడ్డటువంటి చరిత్ర ఉందా? ఆఖరికి ఎయిమ్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎయిమ్స్ తెలంగాణకు మేము ఒకటి ఇచ్చినామని చెప్పి. ఆ ఎయిమ్స్ కూడా ఫస్ట్ మనందరికీ గుర్తుంది, మన రాష్ట్రం మొదలుపెట్టినటువంటి దాన్ని ఎయిమ్స్ లెక్క అని అనుకుంటే 750 పడకలు ఉండాల్సినటువంటి కెపాసిటీ ఈ రోజు కూడా 130 పడకలతోటి మాత్రమే ఉంది. అన్ని రకాలుగా వివక్షనే. ఈరోజు దక్షిణ భారతదేశానికి అయోధ్య అని చెప్పుకుంటున్నటువంటి భద్రాచల రాముల వారి మీద కూడా వివక్షణ ఆఖరికి. అరే మీరు 10 సంవత్సరాల నుంచి వచ్చి తెలంగాణకి చేసింది ఒరగబెట్టింది ఏం లేదు. పైపెచ్చు పందికొక్కు లెక్క తింటున్నటువంటి మొన్నటిదాకా ఉంటున్నటువంటి రాష్ట్ర సర్కార్లో వెలుగబట్టినటువంటి బీఆర్ఎస్ నేతల మీద చర్యలు తీసుకున్నారా అని చెప్పి 100ల కొద్ది ఫిర్యాదులు ప్రజల నుంచి అసమ్మతులు వచ్చినప్పటికీ కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపన మీరు పోలేదు. ఈరోజు వచ్చేసి మళ్ళా మోడీకి ఓటేసేసేయాలంటే దేనికోసం వేయాలండి? మీరు ఏం చేసిరని చెప్పి ఓట్లు వేయాలి? ఏం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది పలానా సబ్జెక్ట్లో నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి కాబట్టి నాకు వేయాలి. నీ లెక్క కడితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల లెక్క కడితే 33 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణలో సుమారు 2,70,000 కొల్లులు ఒక జిల్లాకు వస్తాయి. 10 తోటిని డివైడ్ చేసినా కూడా కొల్లులు చూపిస్తారా మోడీ గారు? మీరు బీజేపీ నేతలని గల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, క్షేత్రంలో ఉంటున్నటువంటి ప్రజానికము ఈ ప్రశ్నలు అడగాల్సినటువంటి అవసరం ఉంది. మా ధరలు ఎందుకు పెంచినావు చెప్పని అడుగుండ్రి. రైతులకు సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన వచ్చిండు ఆమ్దాన్ డబల్ చేస్తామనేటటువంటి సంగతి పక్కనేస్తే రైతుల బతుకులని డమాలు చేసిండు. 3 నల్ల చట్టాలు తీసుకొని వస్తే సుమారు 760 మంది పైన చచ్చిపోతే దేశ రాజధానిలో 2 చేతులు ఎత్తి దండం పెట్టి క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితులను గుర్తు చేస్తా ఉన్నా. మొన్న 1 నెల రోజుల ముంగట అరే డ్రోన్లు పెట్టి మరి టియర్ గ్యాస్లు కొట్టి కళ్ళు ఓడగొట్టి తర్వాత బుల్లెట్లతోటి ప్రాణాలు తీసినటువంటి రక్తపు మరకలంటినటువంటి ఇలాంటి పాపాత్మపు పార్టీ ఈరోజు తెలంగాణలకు వచ్చి మళ్ళీ మేము ఉద్ధరిస్తాం, మేమేదో పొడి చేస్తాం, మతాల గురించి విద్వేషాల గురించి లేకపోతే విష ప్రచారాల గురించి మాట్లాడు తప్ప ప్రజలకి పేదోళ్ళకి పనికొచ్చేటటువంటి అంశాలు ఏ ఒక్కటన్నా మీరు మాట్లాడుతుండ్రా?